ఏ ఎన్నిక జరిగినా ఎంత చిన్న ఎన్నిక జరిగినా ఆ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా అడ్డదారిలో గెలవాలనే తలంపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పక్కకు నెట్టి అడ్డదారిలో గెలవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించినటువంటి కూటమి నేతలందరినీ కూడా నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ ఏమిటి కర్మ, ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ ఏంటని అడుగుతా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదా? ప్రజాస్వామ్య విలువలు ఉండవా? ప్రజాస్వామ్య ఎన్నిక ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశాలు లేవని అనేక మంది మిత్రులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉంటే నాకు గుర్తుకొస్తా ఉంది, 2 దశాబ్దాల కిందట బీహార్లో ఏ విధమైనటువంటి తుపాకీ సంస్కృతి ఉంటుందో, భయపెడతామో, బెదిరించడమో, ఈ 2 కాకపోతే దాడులు చేయటమో, అది కూడా కాకపోతే ఇవాళ మరో కొత్త మార్గాన్ని ఎంచుకొని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన అనేకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి ఏదో ఒక విధంగా వారిని భయపెట్టి బెదిరించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే మాటలు చూస్తే